సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన భక్తులు చార్ధామ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మలి పటేల్ ప్రభు, భవానీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 14 మంది భక్తులు ఏప్రిల్ 26న యాత్ర ప్రారంభించారు. మే 3న కేదార్నాథ్ కేదారేశ్వరుని దర్శించుకుని అందరికీ నమస్కారం. భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన 11వ జ్యోతిర్లింగం కేదారేశ్వరుడు. ఇది హిమాలయ పర్వతాల్లో 22 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసిన తర్వాతనే దర్శించుకోవడం సాధ్యమవుతుంది. ఈ 11వ జ్యోతిర్లింగం ఈరోజు నేను పవిత్రమైనటువంటి సోమవారం రోజు దర్శించుకోవడం జరిగింది. నేను బయలుదేరే ముందు చాలామంది చాలా రకాలుగా ఇక్కడ ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. చార్ధామ్ యాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేవు, చాలా మంచి ఏర్పాట్లు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ట్రెక్ చేయాలి, లేని వాళ్ళ కోసము గుర్రాలు, డోలెలు, బిట్స్